హలో అండి. కరకరలాడే మురుకులతో మళ్ళీ వచ్చేసా. నేను ఇంతకు ముందు పెట్టిన సన్నకారపూస వీడియో అందరూ చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా హాలిడేస్ అయిపోవడానికొస్తున్నాయి కదా! హాలిడేస్ స్టార్టింగ్‌లో చేసిన పప్పలన్నీ అయిపోయి ఉంటాయి కదా! అందుకే పిల్లలకి మళ్ళీ ఒకసారి ఇలా పప్పల్ని ఒకసారి చేసి పెట్టండి. మురుకులు, చక్రాలు ఇవి 2 చేసేది ఒక పిండితోనైనా షేప్స్ కొంచెం వేరేలా ఉంటాయి. చాలా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఎంత తుంపితే ఎంత మంచిగా కరకరలాడుతున్నాయో. మా చిన్నప్పుడైతే ఈ చక్రాలు స్కూల్ ముందు అమ్మేవాళ్ళు. ఇవి చేయడం చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూద్దాము. అయినా ఇలాంటి మురుకులు, చక్రాలు చేసుకోవడానికి పండగలే రావాలా ఏంటి? మనకెప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేయొచ్చు. అలా అని ఎప్పుడు పిల్లలకి కావాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. అది మన చేతిలో పనే కదా! అందుకే ఒకసారి ఈ హాలిడేస్‌లో మళ్ళీ ఒకసారి చేద్దాము. నేను 2 కప్పుల బియ్యం పిండి, అలాగే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. సరిపోతుందండి. ఈ 2 రకాల పిండితోనే మనం ఈ చక్రాలును, మురుకులు చేసుకున్నాము. చాలామంది ఇంకా వేరే ఇంగ్రీడియెంట్స్ అవి చెప్తున్నారు. ఇవి పప్పులు విరిగిపోకుండా మినపప్పు కూడా పట్టించేటప్పుడు అంటే బియ్యం పట్టించేటప్పుడు వేసి పట్టించాలి అని అంటున్నారు. కానీ అది అవసరం లేదండి. ఈ రెండిటిని కలిపి చేసినా సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇదైతే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు ఇలానే కలిపేవాళ్ళు. ఇంతే ఈ 2 పిండిలతోనే ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తోనే పప్పలు చేసేవాళ్ళు. అవి అసలు తునిగిపోకుండా బానే వస్తాయండి. కానీ ఇప్పుడెందుకో చాలామంది ఆహ్, పిన్ పప్పలు వేస్తుంటే నూనెలోనే విడిపోతున్నాయి అని చెప్తున్నారు. అట్లా విడిపోకుండా ఉండాలంటే ఈ 2 అంటే 2 బియ్యం పిండి, ఒక శనగపిండి సరిపోతుంది. దాంట్లో కావాల్సిన వామ, ఇంకా కారము, ఇంకా వచ్చేసి కొద్దిగా కలర్ కోసము పసుపు వేసుకోవాలి. చాలామంది బటర్ వేసి కలుపుతున్నారు. అంటే బటర్ వేసి కలిపితేనే అలా ముద్దలా అవుతుందని అనుకుంటున్నారు. అట్లేం లేదండి. కనీసం నేను ఇందులో హాట్ వాటర్ కూడా వేయట్లేదు. మామూలు వాటరే వేసి కలుపుతున్నా. బటర్ కానీ, నెయ్యి కానీ ఇందులో నేను ఏమీ వాడలేదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవి 2 ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతుంటాయి. కనీసం దీంట్లో సోడా ఉప్పు లాంటివి కూడా ఏమీ వేయొద్దు. పిండిని మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీకు తెలుసా ఇవన్నీ మీకు ఇంతకు ముందు చిన్నప్పుడు చూసుంటారు నాకు తెలిసి. ఇలా రకరకాల మురుకులు చేసేవన్నమాట ఇవి. ఇప్పుడు ఎవరు చేయట్లేదండి అలా. ఒకేలాంటివి చాలా ఇదేంటి గన్ లాంటిదొస్తుంది కదా! దాంట్లో చేస్తున్నారు. ఇవి చాలా ఓల్డ్ మోడలు. అంటే ఇవి ఎప్పటినుంచో నేను ఇవే వాడుతున్నా. ఇంకా కొత్తవేవి కొనలేదు. ఇవి ఉన్నాయి కదా అనేసి. ఇప్పుడు చాలా రకరకాలొచ్చాయి. కానీ నేను ఇప్పుడు వీటితోనే చేస్తాను. ఇవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇవి స్టార్ లాంటిది ఒకటే ఉంటుంది కదా! దాన్ని పెట్టి చేస్తా ఫస్టు చేద్దాము. తర్వాత ఇంకొకటి మురుకులు చేసేది పెట్టి చేద్దాము. ఇంకా ఇవైతే నాకు తెలిసి చాలా మందికి తెలియదు కూడా. ఇది చాలా ఓల్డ్ మోడలు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చేశారవి. తర్వాత మా అమ్మ వాళ్ళ టైంలో చేసేవి ఇవి సన్నవి ఉన్నాయి కదా! ఇంతకుముందు చూపిచ్చాను. అవి చేసేవాళ్ళు. మరి ఇవి సన్నగా ఉన్నాయని వాటితో చేశాను నేను. ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూడండి. అది నూనంతా ఒకసారి వేడి చేసుకోవాలి. నూనె కాగేలోపు మనం పిండిని దీంట్లో పెట్టుకుందాము. వీటి పిండి గొట్టాలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే నూనె అది పిండి పెట్టగానే జారిపోతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని స్పూన్‌తో నేనైతే మొత్తం స్పూన్‌తోనే పెడతాను. చెయ్యికి ఏమి అంటకుండా అట్లా స్పూన్‌తో తీసుకొని గొట్టంలో పెట్టేస్తే చాలు కిందికొచ్చేస్తుంది. మరీ పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి చేతులు నొప్పులేస్తాయి. అందుకని పిండి మరీ గట్టిగా కాకుండా ఇగో ఇలా చూస్తున్నారు కదా మీరు అలా కలుపుకొని ఒకసారి ఒత్తి చూస్తే తెలుస్తది కదా మనకి ఎలా వస్తుందో అని. అగో చూడండి ఎలా వస్తుందో. అలా మనకు కావాల్సినట్టు కలుపుకుంటే సరిపోతుంది. మరి ఇంకా లూజ్‌గా కలపకండి. ఒక ప్లేట్‌కి కొంచెం ఆయిల్ రాసి ఇలా ప్లేట్‌లో చుట్టూ వేశారనుకోండి చక్రంలాగొస్తుంది. దీన్ని తీసి డైరెక్ట్ మనం ఆయిల్‌లో వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్‌లోనే చేస్తా. కరెక్ట్ షేప్ రావాలని ఏం లేదు కదా! మన పిల్లలు కొద్దిగా ఎలా ఉన్నా తినేస్తారు. కరెక్ట్ షేప్ రావాలి అనంటే చేసుకొని మనం నూనెలో వేసుకోవాలి. అంతే. ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్లేట్‌లో వేసుకోవచ్చు. అంటే ఇది ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైతే ఇలా చేసుకోండి. నాకైతే ఇలా ప్లేట్‌లో చేయడమే ఇబ్బందనిపిస్తుంది. నేనైతే డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేసేస్తాను. కొంచెం షేప్ కొంచెం అటు ఇటు అయినా ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేసేస్తే బావుంటుంది. కానీ కొద్దిగా చూసుకొని వేయండి. లేకపోతే చేతులు కాలుతాయి. ఈ మురుకులు ఇలానే వీటిని చక్రాలంటారు మామూలుగా. అట్లనే మురుకులు కూడా చేద్దాము. అంటే లోపలున్న ఈ ఒకటే స్టార్ ఉంది కదా! దాంతో చేసాము ఇంతసేపు. దీన్ని తీసేసి ఇంకో బిళ్ళ వేసుకోవాలి. ఇలా చిన్న బిళ్ళలుగా ఉంటాయి. తెలుసు కదా మీకు. ఇంతకుముందు చూసుంటారు. అంటే చిన్నప్పుడు చూసుంటారు నాకు తెలిసి. ఇప్పుడెవరు ఇలాంటి వాటితో చేయట్లేదు. ఇప్పుడు వేరేది మార్చుకొని సేమ్ అలానే ప్రాసెస్ చేయాలి.
నా చిన్నప్పుడైతే పప్పలు చేయడం అంటే అదొక పెద్ద పండగలా చేసేవాళ్ళండి. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనుండేది. ఒకరేమో పిండి పెడుతుంటే, ఇంకొకరు అవి ఒత్తుతుంటే, ఒకరేమో అవి నూనెలో కాగినవి అంటే కాలిన పప్పలు తీస్తుంటే చాలా సరదాగా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు అందరిది ఇంట్లో ఒకళ్ళిద్దరే ఉంటున్నారు ఫ్యామిలీ అంటే. కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.